వచ్చేస్తున్నారు. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్, అది పెట్టాను. నాకు లేదు అంటే yes. సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు గాని నేను చెయ్యను అని చెప్పి మీకు నేను చెత్త కొడకది ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను పబ్లిక్ అని గుద్దవరగొడతారు. రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించేస్తారు. నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. ఓడిపోతే చూసుకో. మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని ఒక్కసారి ఎక్కడ కనబడ్డా చెప్పులతో కొడతారు నిన్ను. పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు. అది మొత్తం మూసుకొని నోరు మూసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. చిట్టి కన్నా నీకు దండం పెడతాను నాయనా. శోభిత ధూళిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో వాడి చేతుల మీదుగా నీకు వివాహం జరిగిందంటే వివాహ చరిత్రలోనే నీ వివాహం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. అందరూ కూడా మా ఆంబోతు దూడపేదలోడు. ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంతది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను. ఇంకొకసారి ఇండస్ట్రీలో ఎక్కడైనా కనపడ్డామంటే కొట్టి కొడతారు మళ్ళీ నిన్ను. సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. ఇంకొకసారి మందు పెడతా, చేపలు పెడతా, నేను పురోహితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అంటే మాత్రం వాడిని డక్క కొడుకుని మళ్ళీ కొడతా. ఈసారి వీడియో పెట్టడానికి కొండ వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు. నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే పంతులు మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయంటే నీకు స్పాట్ నేను ఎడతాగా. సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. వాడికి అన్ని దిశలా వాడి కొవ్వు పెరిగిపోయి వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాక తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడు. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది నా నాగ చైతన్యది. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండడు. సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. కుమారస్వామి మంచి రసికుడే. వాడి బొంద వాడు రసికుడేంటి. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వన్ మ్యాన్ ఆర్మీ. వాడు సామాన్యుడు కాదు. అందరూ పాలల్లో నుంచి వెన్నతీస్తే వీడు నీళ్లలో నుంచే వెన్నతీస్తాడు. కనీసం వారికి ఒక బంగారు కిరీటమైనా పెట్టండి. ఎలాగో నన్ను విమర్శిస్తా ఉంటారు, నేను చెప్పింది జరగలేదు. నా మొట్ట మరి స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. బానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితం. గురువుగారు ఏమిటి శిష్య టెన్షన్ లో ఉన్నావు? గురుగారు ఇంతమంది ఉన్నారు, ఎవరికి ఏ పని రాదు. పుస్తకాలైనాయి, మీరు కావాలంటే చూసుకోండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే. నోరు మూసుకొని అందరూ పురోహితుల్లాగా గౌరవంగా బతుకు. ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు వాడు, ఒక అప్రాచుడు. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. మళ్ళీ మా జోలికి వచ్చావో నీ గుండ్ల మీద ఉన్న బొమ్మ నిజంగా బాంబు అవుతుంది. మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను? నర్సింగ్ ఏంట్రా ఇది? సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు. నేను ఇక మీదట పెట్టను. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఓం నమో వెంకటేశాయ. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా. నేను చెప్పను. ఓం నమో వెంకటేశాయ. బాబు నాయనా. సో ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారో చేసుకోండి. నేను చెప్పిన వీడియోల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన అన్ని జరిగినాయి. నోరు మూసుకొని నీ పని అయితే నువ్వు చూసుకున్నా.
అక్క. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి గత 20 సంవత్సరాల నుండి నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలు గానీ, నేను అనుభవిస్తున్నటువంటి ట్రోలింగ్ గానీ నాకేం కొత్త కాదు. స్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, మిషన్ నడుస్తుంది ఇక్కడ. సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు నువ్వు నా ముందాలుంటే నరికి పాడేస్తా. ట్రోలింగ్ జరిగినా నాకు ట్రోలింగ్ ఏం కొత్త కాదు, అలాగే నేనేం భగవంతుడి కాదు. మీ వల్ల నాకు పని పెరిగింది, సో వ్యక్తిగతంగా నేను ఇంకా బిజీ అయినాను. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్ లో 100 మంది అమ్మాయిలతోటి. సో నేనేం బాధపడట్లేదు. సో నేను నెక్స్ట్ డేనే నేను మీడియా ముందుకు వచ్చి నువ్వు నరుకుతా మాట్లాడే నేను అవరామా దానికి నేనేమి అనట్లేదు, నేనేమి విమర్శించను, నేను దానికి ఫీల్ అవ్వను. నువ్వు అవల పూకోని, నేను అవల పూకోనికి అవల పూకోనని, అవల పూకోనికి అవల పూకోని గాను. తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పినప్పుడు జరగని వాడిని విమర్శించినట్టే జరిగిన వాడిని మెచ్చుకోవాలి కదా. భయపడే సవాలు లేదు. ఇంకొకరు రావడం, అది చూసి ఇంకొకరు రావడం, వాడే మదం ఎక్కిపోవడం, నేను అందంగా ఉన్నానని వాడే అనడం, మా ఆవిడే ఎవరైనా లేలేసుకోమని చెప్పడం. అంటే రెగ్యులర్ గా వచ్చేటువంటి ఎంక్వైరీల కంటే ఇంకొక 100% ఎంక్వైరీ పెరిగినాయి. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అదే నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇదే స్టాండ్ లో ఉన్నారు. వేణుస్వామికి ధైర్యం ఉంది, అలాగే సబ్జెక్ట్ మీద దమ్ముంది. నీ అబ్బా అయినా 7 రూపాయలు వచ్చేయటం ఏంట్రా? వేణుస్వామి అలాంటి వాడు కాదు. చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు వేసుకోండి, ఒక్క లైక్ షేర్ వేసుకోండి నా సామిరంగా.